ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, ఇక నుంచి చూస్తారుగా. అంటే పద్మాన్ని నమ్మలేను కానీ నువ్వు మాత్రం మాటిచ్చావంటే నాకు అంత సంతోషం చెల్లెమ్మా. నా మీద అంత నమ్మకం లేదా మీకు? అంటే నువ్వు ఏ టైంలో ఎలా ఉంటావో అని సందేహం తప్ప నువ్వు అంటే నమ్మకం లేకపోయింది పద్మం. నువ్వు నా బంగారు పద్మాని కదా. ఇప్పుడైనా అత్తా కోడళ్ళు నోళ్లు తీపి చేసుకోండి. ఆజ్య జీవితం తీయగా హాయిగా ఉండాలని దీవించు పద్మ. అలాగే వదినా. స్వీట్లు 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 నేను తీసుకొస్తా. పెట్టు పెట్టు పద్మం కోళ్ళకే. తిను. నేను తినేస్తా. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నమ్మకం నాకుందత్తయ్య. ఇప్పుడు వచ్చింది. ఇక నుంచి మనకన్నీ మంచి రోజులే. అత్తా కోడళ్ళంటే ఇలాగే ఉండాలని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అమ్మా ఆద్య, నువ్వు మీ అత్త ఇంకా స్వీట్ తినిపించలేదు. ఇంకా తినిపించు పెద్ద పెద్దగా ఎక్కువ పెట్టు. పెట్టు పెట్టమ్మా. అది పెట్టే పెట్టే అది. నేను చావనైనా చస్తాను గాని నిన్ను మాత్రం క్షమించనే. నువ్వు నా కొడుకు ఎప్పటికీ కలవకూడదు, కలవనివ్వను కూడా. ఇక నుంచి ఈ పద్మ ఆట మారుస్తుంది. అందరి ముందు నిన్ను కోడలిగా ఒప్పుకున్నట్టే ఉంటా. నా కొడుకు నీడని కూడా నిన్ను ముట్టుకొనివ్వకుండా చేస్తా. నీ పక్కనే ఉంటా, నీ పక్కలో బల్లంలా ఉంటా. అవతలికి అమ్మా, ఇంకొకసారి తన జోలికి రావద్దమ్మా. ఏది నన్ను చూడండి. పద్మ, తను ఏం తీసుకొచ్చినా ఆద్యకే ఇవ్వాలి. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నేనేది అంత తొందరగా మర్చిపోనే. చెప్తా నీ సంగతి. ఆవిడ సౌర్య పిల్లం కదా, ప్రమీల రవీంద్ర గారి కోళ్ళు. ఓ ఆ అమ్మాయా? పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని బాగానే ఫోజ్ ఇచ్చిందిరా. ఏ శౌర్య, నీ భార్యే కదా? బాగుంది. ఊళ్ళో ఎక్కడ చూసినా మీ ఆవిడ గురించే మాట్లాడుకుంటున్నారు. ఊరంతా ఈ పోస్టర్లే. ఒరే శౌర్య, భార్యని బాగానే సపోర్ట్ చేస్తున్నావు. హాకీ ఆటే కాకుండా యాక్టింగ్ వైపు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నాడు రా. కాబట్టే కదా మొన్నటికి మొన్న పేపర్ లీకేజ్ కేసులో జైలుకు పోవలసినవాడు ఒక్క రోజులో బయటకు వచ్చాడు. తెలివైనోడే. అటు హాకీలోకి పంపిస్తున్నాడు, ఇటు యాక్టింగ్లోకి పంపిస్తున్నాడు. 2 చేతులతో సంపాదించడం అంటే ఇదే కదరా. హాకీ ఆడితే ఏమొస్తుంది? కప్పు, మెడలు వేసుకోవడానికి ఒక మెడలు. అదే యాక్టింగ్ అయితే బోలెడంత డబ్బు, పేరు, అభిమానులు, షాపింగ్ మాల్ ఓపెనింగ్లు, బిజీగా ఉంటుంది. అంత బిజీగా ఉంటే శౌర్యని పట్టించుకుంటుందంటావారా? ఆ అమ్మాయి డేట్లు చూసుకుంటూ పక్కనే ఉంటాలేరా. పక్కనే ఉంటే పర్లేదు, పక్కన పెట్టేస్తే సమస్యరా. ఆ వాతావరణం మంచిది కాదా? మొగుడి పక్కనే ఉండి ఇంకో మగాడితో టచ్చింగ్లు, హగ్గింగ్లతో నటించాల్సి వస్తుంది. రేయ్ వదలరా, ఉన్నదేగా మాట్లాడుతుంది.
రేయ్ తన ముందే తన భార్య గురించి మాట్లాడితే బాగోదు, ఊరుకో. ఇవన్నీ తెలియకుండానే యాక్టింగ్కి పంపిస్తాడా ఏంటి? భార్యను ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసుకున్నావు శౌర్య. రఘురామ్ గారి కూతురు ఎంత అమాయకంగా ఉండేదో ప్రేమించి పెళ్లి చేసుకుని మొత్తం మార్చేశాడు. వాడికి ఇంక ఏడోకా లేదులేరా. పిల్లం సంపాదనతో వాడు లగ్జరీగా బతికేవచ్చు. రఘురాం గారికి తెలిస్తే గుండె ఆగిపోయి చచ్చిపోతారా. ఏమో లేరా, వాళ్ళింటి వ్యవహారాలు మనకెందుకు? అంతే కదరా. ఏం చేస్తాం లేరా. నీకు తెలియకుండా మీ రూమ్ లోనే మేకప్ కిట్ దాచుండొచ్చు. వెళ్ళి చూసుకోపో. నీకు చేతనైతే మీ ఆవిడ మేకప్ కిట్ పగలగొట్టు. కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా నా దగ్గర వ్యక్తం చేసే నువ్వే వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుని ఎందుకు ఇలా చేసావు రామా? ఛ! నాకు నచ్చని పని చేయనని చెప్పేదానివి ఈరోజు నా ప్రాణానికి ప్రాణమైన హాకీని కాదనుకొని యాక్టింగ్ చేస్తున్నావంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. నా రామ నటించదు, నిజాయితీగా ఉంటుంది అనుకున్నాను. కానీ నువ్వు ఇలా చాటుమాటుగా నీ ఇష్టాల్ని పెంచుకొని పోషిస్తున్నావని కల్లో కూడా ఊహించలేదు రామా. ఆద్యా, 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 ఆద్యా. వచ్చావా సీను?